కొత్త పాలిటిక్స్ ఏపీ టీడీపీ లీడర్స్ కి తలనొప్పిగా మారుతున్నాయా? కొత్త పదవులొస్తాయని ఆశిస్తే ఉన్న పదవులు ఊడగొట్టేలా ఉన్నాయా? కూటమితో ఇన్ని కష్టాలా? త్యాగాలు చేయమని స్టేట్మెంట్లు ఇవ్వటం వరకు ఓకే, ఆ త్యాగాలు చేయాల్సి రావటమే బాధాకరం కదా. చిన్న చితక లీడర్లంటే ఏదో సర్దుకుపోవచ్చు, బడా నేతల సీట్లకే ఎసరు వస్తే ఎలా? టీడీపీ జనసేన కూటమిలో సీట్ల పంచాయతీ రెండు పార్టీల్లోనూ టెన్షన్ పెంచుతోంది. రెండు పార్టీల అగ్రనాయకత్వం సీట్ల పంపిణీ సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చిన క్షేత్రస్థాయిలోనే సమస్య జటిలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. కూటమితో ఇన్ని కష్టాల సర్దుబాటు సాధ్యమయ్యేనా? సీట్లు త్యాగం చేయాల్సిందెవరు? ఎర్త్ ఎవరికి, బెర్త్ దొరికేది ఎవరికి? పొత్తులు ఎత్తులు ఏపీ టీడీపీ లీడర్లకు ఊపిరి ఆడనీయడం లేదు. సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చామంటున్న అగ్రనాయకత్వం క్యాడర్కు ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడం, మిత్రపక్షం జనసేన లీడర్లు ఫలానా సీటు మాదే, ఫలానా చోట నుంచి పోటీ చేసే అభ్యర్థి నేనేనంటూ ప్రచారం చేసుకుంటుండడం టీడీపీ సీనియర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే సమయంలో తమదేననుకుంటున్న సీటుపై టీడీపీ అగ్రనేతలు పాగా వేయాలని చూస్తుండటం జనసేన నేతలకు టెన్షన్ కు గురిచేస్తోంది. ఇలా రెండు పార్టీల్లోనూ క్లారిటీ లేకపోవడంతో జిల్లా స్థాయిలో ఇరు పక్షాల్లో అపోహలు, అనుమానాలు ఎక్కువవుతున్నాయి. టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడిచి 4 నెలలవుతున్నా జిల్లా నియోజకవర్గ స్థాయిలో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య అవగాహన లేకుండా పోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం ఫెవికాల్ అంత దృఢంగా ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. పొత్తు ఉంటుందని, పొత్తుతోనే ఎన్నికలకు వెళతామని రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు బలంగా నమ్ముతున్నాయి. కానీ సీట్ల సర్దుబాటులోనే పంచాయతీ తెగడం లేదు. ఈ రెండు పార్టీల అగ్రనేతలు కూడా ఈ విషయంపై ఎక్కడా ఎలాంటి ప్రస్తావన చేయడం లేదు. దీంతో ఎవరి సీటు గల్లంతవుతుందనేది తెలియక రెండు పార్టీల నేతలు అనుక్షణం టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా విశాఖ, తూర్పు గోదావరి వంటి జిల్లాల్లో పరిస్థితులు రోజు రోజుకు జటిలంగా మారుతున్నాయి. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ సీట్ల సర్దుబాటుపై క్యాడర్కు సంకేతాలిస్తున్నా ఏ స్థానాలు అడుగుతుంది, ఏ స్థానాలు కేటాయించే పరిస్థితి ఉందన్న విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. దీంతో ఇటు జనసేన, అటు టీడీపీ నేతలు హై టెన్షన్ అనుభవిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 అసెంబ్లీ, ఓ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. జిల్లాలో మొత్తం 15 స్థానాలు ఉండగా 4 సీట్లు అడుగుతుండడం, అవి కూడా విశాఖ నగరంలోని టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గాలు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు వస్తున్న సమాచారం పసుపు దండుకి కలవరపాటుకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ నగరంలో ఏకపక్ష విజయం సాధించింది టీడీపీ. ఇలాంటి చోట కర్చీఫ్ వేయాలని మిత్రపక్షం కోరడాన్ని టీడీపీ నేతలు తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. టీడీపీ వరుసగా గెలుస్తున్న విశాఖ దక్షిణ సీటుతో పాటు ఆ పార్టీకి గట్టి పునాది ఉన్న భీమిలి, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి అసెంబ్లీ, అనకాపల్లి లోక్సభ స్థానాన్ని జనసేన ఆశిస్తోందనే ప్రచారంతో టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. విశాఖ దక్షిణ గత 2 సార్లు టీడీపీయే గెలిచింది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరగా నియోజకవర్గంలో ఆ పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. ఎమ్మెల్యే పార్టీకి దూరమైన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సౌత్ బాధ్యతలను తన భుజానికెత్తుకున్నారు. ఇప్పుడు జనసేనలో కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తో పాటు కార్పొరేటర్ సాదిక్ దక్షిణ సీటుపై గురిపెట్టడంతో గండి బాబ్జీ ఆందోళన చెందుతున్నారు. ఇదే విధంగా భీమిలి సీటుపైన రెండు పార్టీల్లోనూ టెన్షన్ కనిపిస్తోంది. భీమిలి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. స్థానిక సంస్థల ఎన్నికల్లో భీమిలిలో సైకిల్ స్పీడుకు ఎదురలేకపోయింది. అయితే ఈ సీటుపై జనసేన నేత పంచకర్ల సందీప్ చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. ఏకంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు సందీప్. ఇదే సమయంలో విశాఖ దక్షిణ సీటు కుదరకపోతే భీమిలి నుంచైనా పోటీ చేస్తానంటూ ఎమ్మెల్సీ వంశీకృష్ణ రెడీ అవుతున్నారు.
భీమిలిలో జనసేన నుంచే ఇద్దరు నేతలు పోటీ పడుతుండగా ఇదే స్థానం నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెబుతుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భీమిలిలో టీడీపీ ఇన్ఛార్జిగా కోరాడ రాజబాబు పనిచేస్తున్నారు. 5 ఏళ్లుగా పార్టీని కంటికెరెప్పలా కాపాడుకుంటూ ఉంటే ఇప్పుడు సీనియర్ నేత గంటాతో పాటు జనసేన నేతలు గద్దలా తన సీటు తన్నుకుపోతారా అంటూ ఆందోళన చెందుతున్నారు రాజాబాబు. మరోవైపు నగరంలోనే గాజువాక, పెందుర్తి సీట్లపైన జనసేన కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అనకాపల్లి జిల్లా పరిధిలోని యలమంచిలి సీటును కూడా జనసేన ఆశిస్తోంది. ఈ 3 నియోజకవర్గాల్లో ఒక్క యలమంచిలి తప్ప మిగిలిన 2 చోట్ల టీడీపీ జనసేనకు బలమైన నేతలు ఉండటంతో ఎవరికి ఎర్త్ పెడతారనేది సస్పెన్స్ గా మారింది. గాజువాకలో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బలమైన అభ్యర్థిగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో జనసేనాని పవన్ పోటీ చేసి ఓటమి చెందడంతో ఈసారి గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది జనసేన. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన నుంచి పెందుర్తిలో పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి జనసేన సీనియర్ నేత తమ్మిరెడ్డి శివశంకర్ ఎప్పట్నుంచో పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. స్థానికంగా 2 పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు శివశంకర్. మరోవైపు పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ తరపున మాజీ మంత్రి బండారు ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే శివశంకర్ కు సీటు ఇచ్చినా ఓకే గాని పంచకర్లకు మాత్రం సీటు వదులుకునే ప్రసక్తే లేదని బండారు చెబుతుండటం ఇక్కడ చర్చకు తావిస్తోంది. ఇక అనకాపల్లి లోక్సభ ఆశిస్తున్న జనసేన అనకాపల్లి అసెంబ్లీ సీటును అడుగుతోందంటున్నారు. లోక్సభకు నాగబాబు, అసెంబ్లీకి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తారంటున్నారు. దీంతో ఇన్నాళ్లు అనకాపల్లి లోక్సభపై ఆశలు పెట్టుకున్న చింతకాయల విజయ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇలా జనసేన అడుగుతున్న నియోజకవర్గాల్లో యలమంచిలిపై టీడీపీకి ఎలాంటి అభ్యంతరం కనిపించడం లేదు. ఇక్కడ ఆ పార్టీకి బలమైన నేతలు లేకపోవడం వల్ల జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమంటున్నారు. యలమంచిలిలో జనసేన తరపున సుందరపు విజయ్ కుమార్ లేదా ఆయన సోదరుడు సుందరపు సతీష్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ ఇద్దరు 2 సీట్లు అడుగుతున్నా ఏదో ఒకటే కేటాయించే పరిస్థితి ఉందంటున్నారు. మొత్తానికి 2 పార్టీల మధ్య అవగాహన ఉన్న అనుమానాలను పెంచేస్తున్నాయి. అధినాయకత్వం స్పష్టమైన ప్రకటన చేస్తే గాని ఈ సస్పెన్స్ తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు.